తండ్రి నాకేం ఆనత అన్నాడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పటికి పార్వతి కాదు, సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ, పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్, ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. అంతే, వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా? సిగ్గుండక్కర్లేదు. ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశాడు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయి